హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు 'మిరాయ్' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సినిమా కథ చూసుకుంటే కళింగ యుద్ధం తర్వాత ఎంతో పశ్చాత్తాపానికి లోనైన అశోకుడు తనలోని శక్తులంతా కలిపి మొత్తం 9 పుస్తకాలుగా అయితే మారుస్తాడు. సో, ఈ పుస్తకాల్ని 9 మంది రక్షకులకైతే ప్రపంచంలోని నలుమూలల్లో అయితే అందిస్తాడు. ఇప్పుడు మహావీర్ అనే వ్యక్తి అయితే 9 పుస్తకాలు దక్కించుకునే ప్రయత్నంలో అయితే ఉంటాడు. 9వ పుస్తకం వచ్చేసి అంబిక అనే ఆమె సంరక్షణలో అయితే ఉంటుంది. తన తల్లి తరువాత తన కొడుకైన వేద ఎలా 9వ పుస్తకానికి రక్షకుడిగా మారాడు. ఈ క్రమంలో తాను ఎంచుకున్న సవాళ్లు ఏంటి? విభాకు సంబంధించిన మిస్టరీ ఏంటి? అసలు మహావీర్ 9 పుస్తకాలను ఎందుకు దక్కించుకున్నాను అనుకుంటున్నాడు? అసలు మిరాయ్ అంటే ఏంటని తెలుసుకోవడమే ఓవరాల్ గా ఈ సినిమా మొత్తం కదా. ఈ సినిమా మీకు చూసుకుంటే అడ్వెంచరస్ మైథాలజికల్ డ్రామాకి అయితే చెందుతుంది. సినిమాలో మెయిన్ పాజిటివ్ నాకేమనిపించింది అంటే మెయిన్ కార్తీక్ ఘట్టంనేనే అనుకుంటా. ఎందుకంటే ఆయన ఎంచుకున్న కథ వచ్చేసి చాలా రిచ్ గాను, చాలా గ్రాండ్ గాను అయితే ఉంది. దాంతో పాటు ఆ కథకు వచ్చేసి మైథాలజికల్ లింక్ తో పాటు అడ్వెంచరస్ డ్రామా కూడా కనెక్ట్ చేసిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాక కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ అయితే డిజైన్ చేశాడు. చాలా సూపర్ గా ఉంటుంది. సప్తపది గరుడ ఎపిసోడ్ గాని, అదే విధంగా ట్రైన్ ఎపిసోడ్ గాని చాలా సూపర్‌గా డిజైన్ చేశాడు. ఎందుకంటే ఆ విజువల్స్ వచ్చేసి పెద్ద స్క్రీన్‌లో చూస్తున్నప్పుడు భలే సాలిడ్‌గా అనిపిస్తాయి. మనకైతే ఒక గూస్ బంప్స్ లెవెల్స్ అయితే వస్తా ఉంటాయి. అలాగే సినిమాలో కొన్ని అదిరిపోయే మూవ్‌మెంట్స్ అయితే ఉన్నాయి. ప్రీ ఇంటర్వల్ టైమ్‌కైతే వేద అసలు ఐడెంటిటీ రివీల్ అయ్యే సీన్ అయితే చాలా గ్రిప్పింగ్‌గా అయితే రాసుకున్నారు. ఆ సీన్ వచ్చేసి చానా క్యారెక్టర్ అయితే ఎలివేట్ చేసేలాగా అయితే డిజైన్ చేశారు. యుద్ధ క్షేత్రంలో ఒక ఫైట్ అయితే ఉంటుంది. ఆ ఫైట్ భలే ఉంటుంది. ఆ ఫైట్ గాని, ఆ ఫైట్‌లో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ గాని, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని ఆ సీన్‌ని భలే ఎలివేట్ చేసింది. అంతేకాక ఇక పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే 'తేజ సర్జా' అయితే సూపర్‌గా తన 2 షేడ్స్ అయితే బాగానే చూపించాడు. ఫస్ట్ హాఫ్ అంతా వచ్చేసి ఒక అల్లరి చిల్లరగా ఒక అబ్బాయిలాగా అయితే కనబడతాడు. సెకండ్ హాఫ్ వచ్చేసి ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకొని తన క్యారెక్టర్‌కున్న పర్పస్ ఏంటి? తన లైఫ్ ఏంటి? తన గోల్ ఏంటి? అనే క్యారెక్టర్‌నైతే భలే చూపించాడు. తన కెరియర్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మన్స్ అనుకుంటా నేనైతే. సో, 'మంచు మనోజ్' ఏం చేశాడులే కొత్తగా విలనిజం అనుకున్నాం గానీ, ఈ సినిమాలో క్యారెక్టర్ 'బ్లాక్ స్వాడ్‌గా' అయితే అదిరిపోయింది. ఆ క్యారెక్టర్ వచ్చేసి తన కళ్ళలో ఆ విలనిజం అయితే చూపిస్తా ఉంటాడు. అంత పర్ఫెక్ట్‌గా అయితే చేశాడు ఆ క్యారెక్టర్‌లో. అంతేగాక తన కమాండింగ్ వాయిస్‌తో ఆ ఇంపాక్ట్‌ఫుల్ డైలాగ్‌నైతే పర్ఫెక్ట్‌గా డెలివరీ చేశాడు. ఆ ఒక మహావీర్ క్యారెక్టర్‌కైతే పర్ఫెక్ట్‌గా యాప్ట్‌గా సూట్ అయ్యాడు. అంతే కాకుండా ఆయనకి సంబంధించిన ఒక ఫైట్ అయితే ఉంటుంది. 'శబ్ద గ్రంథం' ఫైట్ అని చాలా సూపర్‌గా డిజైన్ చేశారు. నేను ఇప్పటి వరకు ఏ సినిమాలో ఆ ఫైట్ అయితే చూడలేదు. చాలా డిఫరెంట్‌గా ఉన్నింది. చాలా డిఫరెంట్‌గా ఆ ఫైట్‌ని అయితే డిజైన్ చేశారు. ఖచ్చితంగా చూడండి. మిమ్మల్ని కూడా ఆ ఫైట్ అయితే ఎంటర్‌టైన్ చేసిందని అనుకుంటా నేనైతే. అలాగే 'శ్రియా సరన్' క్యారెక్టర్ కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ అయితే ఆమెకు దక్కిందనుకుంటా. 'అంబిక' క్యారెక్టర్‌లో అయితే ఆమె చాలా పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. ఇంకా హీరోయిన్ 'రితికా'కి సంబంధించిన ఒక మంచి మిస్టరీ అయితే ఉంటుంది. ఆమె క్యారెక్టర్ కూడా బాగానే ఉన్నింది. అలాగే ఈ సినిమాలో అయితే 2 డైరెక్టర్స్ గెస్ట్ రోల్ అయితే చేశారు. వాళ్ళు కూడా మంచి కామెడీని అయితే పండించారు. సినిమాలో గెటప్ సీన్ కూడా కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అక్కడక్కడ బాగానే వర్కౌట్ అయిందనుకుంటా. ఈ సినిమా టెక్నికల్ విషయానికొస్తే ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. ఈయన ప్రీవియస్‌గా 'హనుమాన్' మూవీ కూడా చేశారు. గౌరవ్ హరి పర్ఫెక్ట్‌గా మ్యూజిక్ అయితే ఎలివేట్ చేశాడు. ప్రతి సీన్ ఆయన మ్యూజిక్‌తో అయితే ఎలివేట్ అయింది. చాలా బ్యూటిఫుల్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే వర్క్ చేశాడు. సాంగ్స్ చూసుకుంటే మీకు 2, 3 సాంగ్స్ అయితే ఉంటుంది గానీ 'వైబుందిలే' సాంగ్స్ తప్ప ఇంకా ఏ సాంగ్ అంత రిజిస్టర్ అవ్వలేదు గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ప్రతి సీన్‌ని అయితే ఎలివేట్ చేసింది. అంత సూపర్‌గా వర్క్ చేశాడు. అదే విధంగా ఇంకా సినిమాటోగ్రఫీ చూసుకుంటే 'కార్తీక్ ఘట్టంనేనే' దీనికి కూడా వర్క్ చేశారు కాబట్టి, ఆయన వర్క్ ఎలా ఉంటుందో మనం ప్రీవియస్‌గా చూసాం కాబట్టి, ప్రతి ఒక్క విజువల్ అయితే స్ట్రీట్‌గా అయితే ఉన్నింది. అంత స్టన్నింగ్‌గా అయితే డిజైన్ చేశాడు. అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్రేమ్ అయితే అంత రిచ్‌గా, అంత గ్రాండ్‌గా అయితే కనబడుతుంది. సో, ఎడిటింగ్ వచ్చేసి సెకండ్ హాఫ్‌లో కొంచెం స్పీడ్ చేసుండాలి. అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్ అన్‌వాంటెడ్ సీన్స్ అయితే ఉన్నింది. అది కొంచెం చేసుండొచ్చేమో అని నాకైతే అనిపిస్తుంది. ఈ సినిమా నెగెటివ్ విషయానికి చూసుకుంటే, ఈ సినిమా స్క్రీన్ ప్లే కొంచెం టైట్ చేసుండొచ్చేమో నాకైతే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ అయితే ఇంకొంచెం గ్రిప్‌గా రాసుండొచ్చు. ఇంకొక షార్ప్‌గా ఎడిట్ చేసుండొచ్చు అనిపిస్తది. అదే విధంగా ఫస్ట్ హాఫ్‌లో చూసుకుంటే ఒక 4, 5 క్యారెక్టర్స్ తెలిసిన క్యారెక్టర్సే ఉంటాయి కానీ, మిగతా అంతా మనకు తెలియని క్యారెక్టర్ లాగే ఉంటాయి. ఎందుకంటే ఇది తెలుగు సినిమానా లేకుంటే వేరే భాష సినిమానా అనే లెక్క మనకైతే ఫీల్ అయితే వస్తుంది. దాన్ని కూడా కాస్త చూసుకునింటే బాగుంటుందనుకుంటా నేనైతే. అలాగే కొన్ని కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి కానీ, ఆ సీన్స్ రొటీన్ లాగానే ఉండింది. మనం చాలా సినిమాలో అయితే ఆ సీన్స్ చూసాం. దాన్ని కూడా కొద్దిగా డిఫరెంట్‌గా ట్రై చేసుండొచ్చనుకుంటా. ఓవరాల్‌గా చూసుకుంటే నాకైతే ఇదే అనిపించింది. మీరొక మంచి సాలిడ్ మైథాలాజికల్ అడ్వెంచరస్ డ్రామా చూడాలంటే ఖచ్చితంగా ఈ సినిమాని ట్రై చేయండి. మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేయదు. వాళ్ళు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే చేస్తుంది. మీరు ఫ్యామిలీతో వెళ్ళండి. దీంట్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. వాళ్ళకైతే ఇది ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.